6 నెలలకోసారి క్యాబినెట్ పెట్టాలని, దాంట్లో ప్రజల గురించి చర్చించాలని నిన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు క్యాబినెట్ సమావేశం పెట్టి ఈ విషయం ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేసింది. వెనుకటికొకటి ఒక సామెత ఉన్నది, ముందు నాగలు చక్కగా పోతే వెనుక నాగలు చక్కగా వస్తుంది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీది మొదటి నుండి వంకరేది. ఇక దాంట్లో రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇంకా ఆయనతో ఆగమాగం జగన్నాథం అయిపోయింది. ఎన్నికలకు ముందు 6 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లిల్లు తిరిగి గడప గడప తొక్కి ప్రతి వ్యక్తికి 6 గ్యారెంటీల గురించి చెప్పింది. నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం 6 గంటల పాటు కొనసాగింది. 6 గంటల పాటు కేబినెట్ సమావేశం పెడితే దాంట్లో కనీసము 6 గ్యారెంటీలను పక్కన పెట్టండి, కనీసము అర గ్యారెంటీ గురించి కూడా క్లారిటీ ఇవ్వలేదు. ప్రజలు ఎంతో ఆశతోని ఎదురు చూసినటువంటి అంశాలు కాకుండా ఏ నిర్ణయం తీసుకుంటే దాంట్లో మాకు కొంత కమిషన్ వస్తుంది అనే ఆలోచనతోనే ఏమన్నా వీళ్ళు చర్చ చేసిందా అన్న విధంగా నిన్న క్యాబినెట్ మొత్తం సమావేశం కొనసాగింది. చాలా దురదృష్టకరం అండి. కళ్ళు కాయలు కాసే విధంగా ఈ రాష్ట్ర యువత అంతా కూడా నిన్న రాత్రి 9-10 వరకు ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ఏమైనా వీళ్ళు ప్రస్తావన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసింది. మీడియా మిత్రులు కూడా నిన్న మీకు 10-11 అయింది దాని డీటెయిల్స్ రావడానికి. కానీ తీరా చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు మొత్తం క్యాబినెట్ సమావేశంలో వాళ్ళ ప్రజలకు చేసింది ఏంది అంటే గుండు సున్నా, ఏం లేదల్లా. మేము అధికారంలోకి వస్తే ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలే ఈ ప్రభుత్వం. పోనీ పెట్టక వీళ్ళు క్యాబినెట్ సమావేశం పెట్టిండ్రు, 4-5 రోజుల నుండి ఊరిస్తా వస్తున్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. వాస్తవానికి గత 11 ఏళ్ళుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ప్రతి సందర్భంలో ఏదో ఒక కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించేది. ఆ విధంగానే ఈసారి కూడా తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఈ తెలంగాణ ప్రజలకు మేలు చేసేటువంటి ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రకటిస్తారేమో, దాంట్లో యువతకు స్థానం ఉంటుందేమో అని చెప్పి యువత అంతా ఎంతో ఆశపడ్డారు. కానీ తీరా చూస్తే కనీసము యువతకు సంబంధించిన ఒక్క అంశం ఊసెత్తలేదు. తెల్లారు లేస్తే ముఖ్యమంత్రి మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఆయన దంచుతున్నాడు ఉపన్యాసం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మీరేమైనా రుజువు చేయగలుగుతారా? ఎస్, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతి సమావేశంలో చెప్తున్నారు, మేమిచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు 50,000 అయితే మీరిచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు 10,000కు తక్కువనే. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. నేను స్వయంగా ఆర్టీఐ వేసినటువంటి సమాచారాన్ని హైదరాబాద్లో తెలంగాణ భవన్లో మీడియాలో ప్రస్తావిస్తూ మరి ఆధారాలు చూపెట్టిన. మరి ముఖ్యమంత్రి గారు ముక్కు నేలకు రాస్తారా? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే దాని శాంక్టిటీ ఉండాలా, అది ప్రామాణికం కావాలా. కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటకు విలువ లేదు. ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు అని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఒకనాడు కేసీఆర్ గారు ఒక మాట ఇస్తే అది 600 అయినా 100, 116 అయినా కూడా వారు అమలు చేస్తారనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో ఉండేది. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది మీరు చూస్తున్నారు. ఆ మధ్య కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాదు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండు, నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చిన మా ప్రభుత్వం ద్వారా, నేను ఉద్యోగాలు ఇచ్చినా అని మీరు భావించకపోతే మీరు మాకు ఓటు వేయకండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎస్, ముఖ్యమంత్రి గారి మాటలకు తగ్గట్టుగానే అక్కడ ఉన్నటువంటి యువత గ్రాడ్యుయేట్స్ ఓటు వేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. అయినా కూడా బుద్ధి లేకుండా ఈరోజు మళ్ళీ మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని మాట్లాడతారు. నన్ను ఎవరు నమ్ముతలేడు, నన్ను దొంగను చూసినట్టు చూస్తాను అంటే మరి నేను ఎట్లా నమ్ముతారు? నేను ఎట్లా నమ్ముతాను? నువ్వు తెల్లారులేస్తే అబద్ధాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా, నువ్వు పుట్టినాక అబద్ధం పుట్టిందా, అబద్ధం పుట్టినాక నువ్వు పుట్టినావా అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇక గత 2 వారాల నుండి 3 వారాల నుంచి ఒకటే హడావుడి ఊర్లలో మొత్తం ఆశలు రేకెత్తించి యువతలో రేపే మాపే జూన్ 2 రోజు చెక్కు చేతిలో పడుతుంది అని చెప్పి ఒకటే ప్రకటనలు. ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అయితే ఒకటే దంచుడు, రాజీవ్ యువ వికాసంతో మొత్తం యువతను మొత్తం ఉద్ధరిస్తామని చెప్పి ఉద్ధర మాటలు మాట్లాడింది. ఏం జరిగింది? 16,22,000 అప్లికేషన్లు తీసుకుంటే ఈరోజు ఒక్క అప్లికేషన్ కూడా మోక్షం లభించలేదు. జూన్ 2 వాయే, క్యాబినెట్ సమావేశం పాయే. మరి యువ వికాసం ఏమవుతుంది? విధ్వంసం అవుతుందా, వికాసం అవుతుందా చెప్పాలా? మొన్న అసెంబ్లీ ముందు పెద్ద పెద్ద హోర్డింగ్లు, రాజీవ్ యువ వికాసం జూన్ 2వ తేదీ దీని ఆరంభం అని చెప్పి. హైదరాబాద్ నిండా ఒకటే పోస్టర్లు, పరేడ్ గ్రౌండ్ ముందర కూడా హోర్డింగ్లు పెట్టింది, జూన్ 2వ తారీఖు రాజీవ్ యువ వికాసం అవుతుందని చెప్పి. ఈ రాష్ట్ర చరిత్రలో ఒక పథకాన్ని మేము ఈరోజు ప్రారంభిస్తామని చెప్పి ప్రారంభించకపోవడం ఇది మొట్టమొదటిసారి. గతంలో ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఒక పథకాన్ని ఒకరోజు ప్రారంభిస్తామంటే 100% వాళ్ళు ప్రారంభించింది. కానీ ఈరోజు ఏం జరిగింది? రాజీవ్ యువ వికాసం చెందుతుందా, అది విధ్వంసం అవుతుందా చెప్పాలా? అది ఉన్నట్టా పోయినట్టా? నేను జూన్ 2వ తేదీన ఎందుకు ప్రకటన చేయలేదు? నిన్న క్యాబినెట్ సమావేశంలో దాని గురించి ఎందుకు ప్రస్తావన చేయలే? ఇదే పట్టి విక్రమార్క గారు అనేక సందర్భాల్లో 6,250 కోట్ల రూపాయలు దీన్ని కేటాయిస్తున్నాము, రాజీవ్ యువ వికాసంతో కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేస్తామన్నారు. ఏమైంది మీ మాట అని చెప్పి ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు, స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్కి బడ్జెట్ లేదు. కానీ యంగ్ ఇండియా అని నినాదం. ఎట్లా యంగ్ ఇండియా అవుతుంది అంటున్నా నేను. ఒకవైపు మీరు పాఠశాలను మూసేస్తున్నారు, విశ్వవిద్యాలయాలను అమ్మేస్తున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ మీద అనా పైసా చెల్లించలే, స్కాలర్షిప్లకు చిల్లి గవ్వ ఇవ్వలేదు, స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ కాస్త కిల్ ట్రైనింగ్ సెంటర్స్ అయిపోయినాయి. రాజీవ్ యువ వికాసమా విధ్వంసమా అన్న అనుమానం. ఉద్యోగ నోటిఫికేషన్లో ఊసలేదు. ఇది ఎట్లా యంగ్ ఇండియా అవుతుంది అని అంటున్నాం. ఇటు యంగ్ని చీట్ చేసిండు, ఇండియాని చీట్ చేసిండు. మేము యంగ్ ఇండియా పేరు మీద యూత్ని చీట్ చేసిండు, దేశాన్ని చీట్ చేసిండు. స్వయంగా ప్రియాంక గాంధీ గారు వచ్చి ఈ రాష్ట్రంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. ఎక్కడ పోయింది ఆ యూత్ డిక్లరేషన్ అని అడుగుతున్నాం. ఇంకెవరిని నమ్మాలా? రేవంత్ రెడ్డి గారి మీదనైతే నమ్మకం పోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకులైనటువంటి రాహుల్ గాంధీని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు, ప్రియాంక గాంధీ గారిని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. చాలా దుర్మార్గమే. ఇక ఉద్యోగస్తుల పరిస్థితి అయితే పాపం నిన్న రాత్రి 12 కూడా ఒక ఉద్యోగ సంఘానికి సంబంధించిన నాయకుడు నాకు ఫోన్ చేసి, ఎందుకంటే వాళ్ళు సమ్మెకి నోటీస్ ఇచ్చింది. సరే
వాళ్ళని బుదిగరిచ్చి బతిమాలి అది చేసి సమ్మె విరమింపజేశారు. అయినా కూడా సరే ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అయింది, మనం సమయం ఇవ్వాలా, వాళ్ళు మాతో పిలిచి మాట్లాడింది కాబట్టి వాళ్ళు కొంత సమయం ఇద్దాం అని వాళ్ళు భావించి వాళ్ళు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం పెట్టుకుంటే నిన్న జరిగింది ఏందయ్యా, 18 నెలలైంది పిఆర్సీ ప్రస్తావన లేదు. కేసీఆర్ గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలు ఏ రకంగా పెరిగినాయి? అసలు జీతాలే లేనటువంటి వాళ్ళకి జీతాలు వచ్చినాయి, తక్కువ జీతాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ జీతాలు వచ్చినాయి. ఒకానొక సందర్భంలో ఇంత జీతాలు అవసరమా అనేటువంటి చర్చ కూడా జరిగింది, వాస్తవం కాదని నేను అడుగుతున్నా. కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు హక్కుగా రావాల్సినటువంటి పిఆర్సీ యొక్క ప్రస్తావన లేదు, నిన్న చర్చ దాని ఊసు లేదు. పోనీ డిఏలు 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ జూలై 1 వస్తే 6 డిఏలు పెండింగ్లో ఉంటే 2 డిఏలు ఇస్తున్నామని చెప్పి దాంట్లో ఒకటి ఇప్పుడు ఇస్తామని చెప్పి ఉద్దరం ముచ్చట చెప్పి, ఇంత దుర్మార్గం ఉంటుందా? 2 ఇస్తున్నాము, ఇప్పుడు ఒకటి ఇస్తాము, 6 నెలలకు ఇంకోటి ఇస్తాం. 6 నెలలకు అసలు నువ్వేది ఇచ్చేది నాకు అర్థం కాదు. ప్రొసీజర్ ప్రకారం ప్రతి 6 నెలలకు ఒక డిఏ రావాలి. అంటే 6 నెలలకు ఒకసారి పాలన జరుగుతుందా ఈ రాష్ట్రంలో? నిత్య పరిపాలన ఉండదా? నిన్న కేబినెట్ సమావేశం చూస్తే ప్రజా సమస్యలను దూరం చేయడానికి పాలన చేస్తున్నట్టుగా అనిపిస్తలేదు, ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి పాలనకు డెంట్ తీయడానికి వీళ్ళు పాలన చేస్తున్నట్టుగా అనిపించింది. కానీ నిన్న కేబినెట్ సమావేశం తర్వాత పాలనకు డెంటింగ్ జరగలేదండి, ఇంకా సొట్టు పోయింది ఆ పాలన, ప్రజలకు నమ్మకం పోయింది. కనీసం 3 డిఏలు 4 డిఏలు ఇస్తారనుకుంటే ఊసురు అనుకుంటే 1 డిఏ ఇచ్చింది. మీరు ఆలోచించి 6 డిఏలు అంటే సగటున ఒక 5,000 ఒక డిఏ అనుకున్నా కూడా 30,000 రూపాయలు వస్తాయేమో మాకు అని చెప్పేసి ఉద్యోగస్తులు భావించారు. పరిపాలనలో కీలక భాగస్వాములండి ఉద్యోగస్తులు. ఉద్యమం చేస్తే రాష్ట్రం వచ్చింది, మనం వాస్తవం అది. వాళ్ళు పెన్ డౌన్ చేస్తే సకల జన శ్రమలో వాళ్ళు పాల్గొంటే మనకు తెలంగాణ వచ్చింది. మరి కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది అని అడుగుతున్నాం. ఒక్కటంటే ఒకటి అక్కడికి వచ్చే ముచ్చట చెప్పలే. వానాకాలం వచ్చింది, విత్తనాలు వేసే సీజన్, నాట్లు వేసే సీజన్. కానీ స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు చెప్తున్నారు ఎరువుల కోసం క్యూ కడుతున్నారని. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడన్నా ఎరువుల కోసం క్యూ కట్టిందా? మరి ఇప్పుడు ఎందుకు క్యూ కడుతున్నారు? మీ పాలన ఏమైనట్టు? మీ పాలన పడకెక్కలే, పాడెక్కింది, అయిపోయింది మొత్తం. అసలు పాలన ఉన్నదా లేదా అన్నట్టు అయిపోయింది. వచ్చే కరెంటు బాయే, వచ్చే నీళ్లు బాయే, వచ్చే ఎరువులు కూడా బాయే, వచ్చే రైతు బంధు బాయే. ఏం పెట్టి ఉద్ధరిస్తారు మీరు రైతులను? సంక్షోభం నుండి కేసీఆర్ గారు వ్యవసాయాన్ని గట్టెక్కిస్తే ఈరోజు మీరు మళ్ళీ వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఉద్యోగస్తులది ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్తున్నాడు, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఏ బెనిఫిట్ వారు ప్రస్తావించినా కూడా ఆ బెనిఫిట్ మళ్ళీ అవుట్సోర్సింగ్ వాళ్ళకి సంబంధించి కూడా ఆ బెనిఫిట్ అందాలనేటువంటి ఒక ధోరణితోనే వారు పరిపాలన చేసేటువంటి వారు. కానీ నిన్న ఉద్యోగస్తులు ఒక డిఏ ఇస్తామన్నారు. సరే, హెల్త్ కార్డ్స్ అవి కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్తోనే ఇస్తామన్నారు. సరే, తప్పేం లేదు, దాన్ని వ్యతిరేకిస్తలే, మంచిదే, అది ఇవ్వడం మంచిదే. కానీ మరి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాళ్ళకు డిఏ లేదు, వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, ఓ సరైనటువంటి జీతం లేదు, వాళ్ళకు ప్రమోషన్ లేవు, ఏమీ లేవు వాళ్ళకి. అంటే వెట్టి చాకరీ చేయాలన్నా? బానిసల వాళ్ళు ఏమన్నా? వాళ్ళ ఈ రాష్ట్ర పరిపాలనలో వాళ్ళు భాగస్వాములు కాదా? మరి చెప్పండి, మాకు సంబంధం లేదు, అసలు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులతోని అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులతోని కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు చెప్పేసేయండి, అయిపోతుంది. ఇదంతా లొల్లెందుకు?
కాబట్టి ఈ రాష్ట్ర మంత్రివర్గం యువతకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళలో ఆశలు రేపి ఈరోజు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లింది మీరు. మామూలుగా మంత్రులు అంటే అభివృద్ధి మీద పోటీ పడాలి, కానీ వీళ్ళు పర్సంటేజ్ల మీద పోటీ పడి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైవేట్ కార్యాలయం ఓపెన్ చేసి దందా చేస్తారు. ఎవరి దుకాణం వాళ్ళది కాంగ్రెస్ పార్టీలో. వాస్తవం కదా ఇది. అభివృద్ధి మీద పోటీ పడాల్సినటువంటి మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు ఈరోజు పర్సంటేజ్ల విషయంలో పోటీ పడుతున్నారు. గాలి మోటార్లు ఎక్కి గాల్లో తిరిగే విషయంలో, గాలి మాటలు చెప్పే విషయంలో పోటీ పడతారు. కాదంటారా? ఇది పర్సంటేజ్ల పాలన కాదు, ఇది ప్రజాపాలన కాదు, పర్సంటేజ్ల పాలన అయిపోయింది. ఈ మంత్రివర్గం ఎట్లున్నదంటే పుచ్చిపోయిన గుంజలతో పందిరేస్తే ఎట్లుంటుందో గట్లున్నది. ఇక అటువంటి మంత్రివర్గం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఇంతకంటే ఇక పెద్ద ఉద్ధరించేది ఏముంటుంది వాళ్ళు? కనీసము సరే 18 నెలలు అయిపోయింది, బదనాం అయిపోయినాము, రాష్ట్రం అంతా ఆగమాగం అయిపోయింది, 6 గ్యారెంటీలకు ఎగనాము, ప్రజలకు పంగనాము, రాష్ట్రం ఆగమాగం. ఈ పరిస్థితుల్లో అయినా కనీసం ఆ ఇమేజ్ మేక్ ఓవర్ చేసుకోవాలనేటువంటి కనీస సోయి ఉండాలి. అవేవీ లేవు. కొత్తగూడెంలో ఉన్నటువంటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ గారు పేరు పెడతారట. మొన్నటిదాకా తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందనే ప్రచారం ఒకటే దంచుడు. ఇప్పుడు కొత్తగా మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానమంత్రి అని వాళ్ళు మళ్ళీ గుర్తు చేశారు. అసలు తెలంగాణ అస్తిత్వంతో సంబంధం లేనటువంటి వాళ్ళ ఆనవాళ్లను తెలంగాణలో పెట్టాలని కంకణం కట్టుకున్నట్టున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మొన్నటిదాకా సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానని ఒకటే లొల్లి. ఇప్పుడు మళ్ళీ ఈ నిర్ణయం. ఏం తెలంగాణ యోధులు లేరా? తెలంగాణ అస్తిత్వం కోసం కొట్టిలాడినటువంటి వీరులు లేరా తెలంగాణలో? వాళ్ళ పేర్లు పెట్టచ్చు కదా. ఎన్నడూ మన్మోహన్ సింగ్ గారి పేరు కూడా ప్రస్తావన అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఎందుకు చేస్తున్నారు అంటే అధిష్టానం వాళ్ళని ప్రసన్నం చేసుకొని వాళ్ళ సీట్లు కాపాడుకోవడానికి ఈ ప్రయత్నం. మన్మోహన్ సింగ్ గారి మీద ప్రేమ లేదు, కేవలం అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి, వాళ్ళ సీట్లు కాపాడుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలను ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచన లేదు. ఉంటే ఈ రకంగా చేస్తారా మీరు? ఇదా మీరు చేసేది? జియో 46 గురించి ప్రస్తావన లేదు, జియో 29 గురించి ప్రస్తావన లేదు, ఆశా వర్కర్ల గురించి ప్రస్తావన లేదు, అంగన్వాడీ వర్కర్స్ గురించి ప్రస్తావన లేదు. ఒక చిన్నదండి, ఎవరికో రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 2 లక్షలు ఇస్తాం. అది మంత్రివర్గం కూర్చొని గంటల పాటు సమావేశం పెట్టి మీరు చర్చించాలన్నా. ఒక అధికారి ఎవరో ఒక జీవో ఇస్తాడు, దానికి క్యాబినెట్ సమావేశం పెట్టి మేము 2 లక్షలు ఇస్తాను. ఇచ్చిన చెక్కులు చెల్తలేవు. ఒక చెల్లని రూపాయి అయిపోయింది మీ ప్రభుత్వం, పేలని తుపాకీ అయిపోయింది మీ ప్రభుత్వం. ఇంకా మళ్ళీ మీరు ఇవన్నీ పెట్టడము చాలా దుర్మార్గంగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా జూన్ 2 రోజు కనీసం ఉద్యోగస్తులకు సంబంధించి కానీ, నిరుద్యోగ యువతకు సంబంధించి కానీ ఒక్క ప్రస్తావన కూడా చేయనందుకు, లేదా నిన్న క్యాబినెట్ సమావేశంలో కూడా కనీసం యువతకు సంబంధించినటువంటి విషయం కానీ, నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయం కానీ, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఒక విషయం కానీ ప్రస్తావన చేయనందుకు, వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినందుకు, మీరు ఇచ్చినటువంటి మాటను తప్పినందుకు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. క్యాలెండర్ మీద కాలయాపన చేసినటువంటి బట్టి విక్రమార్క గారు తప్పకుండా దీనికి సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో వారే జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెట్టిండు. మైసూర్ బజ్జీలో మైసూర్ లేకపోయినా బజ్జీ ఉంటుంది, బొంబాయి రవ్వలో బొంబాయి లేకపోయినా రవ్వ అయినా ఉంటుంది. కానీ జాబ్ క్యాలెండర్లో జాబ్ లేదు, క్యాలెండర్ లేదు, అలా ఏదీ లేదు. ఇక ఆయన వచ్చి బట్టి విక్రమార్క గారు ఆయన ప్రవేశపెడతారు. ఇదే పెద్ద ఉద్ధరించినట్టు. క్యాలెండర్ పెట్టి ఎన్ని రోజులైంది? క్యాలెండర్లు, కమిటీలు కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రేడ్ మార్క్. అది వాళ్ళు కమిటీ వేసినా అది కాలయాపన కోసమే, క్యాలెండర్ రిలీజ్ చేసినా అది కాలయాపన కోసమే అని చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులను, రాష్ట్ర మంత్రివర్యులను మేము డిమాండ్ చేస్తున్నాము. వారు వెంటనే